నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతకు ముందు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటుకు చేరుకొని బడ్జెట్ ప్రవేశపెట్టారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 10 ఏళ్లలో మోడీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేశాయని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యులయ్యారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ ఏర్పడిందని వివరించారు. సమ్మిళిత సంతులిత ఆర్థిక విధానాలతో చిట్ట చివరి వ్యక్తికి ప్రగతి ఫలాలు అందాయన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా అవతరించేందుకు కృషి చేస్తున్నామని నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. పేదలు, మహిళలు, యువత, అన్నదానాలను శక్తిమంతం చేశామన్నారు. కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి అసమానత, పేదరికం కనబడకుండా చేయాలన్నదే మోడీ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదరికం నిర్మూలనకు బహుముఖీయ విధానాలతో పనిచేశామని నిర్మలమ్మ చెప్పారు. పేదలకు జన్ధన్ ఖాతాల ద్వారా 38 లక్షల కోట్ల రూపాయలు అందించామన్నారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించామని, మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. జిల్లాలు, బ్లాక్ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను నిజం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామన్నారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ విధానం కింద 1 కోటి ఇళ్లకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపచేస్తామన్నారు. 9 నుండి 18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని, మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీలు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. దేశంలో కొత్తగా 5 సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేశామని ప్రకటించారు. పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం చేపడతామని, నానో యూరియా తర్వాత పంటలకు నానో డిఏపి కింద ఎరువులు అందిస్తామని తెలిపారు. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తామన్నారు. స్వయం సహాయక బృందాల్లో 1 కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని తెలిపారు. లఖ్పతి దీదీ టార్గెట్ ను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచుతామన్నారు. పరిశోధన, సృజనాత్మకకు లక్షల కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. మౌలిక వసతుల రంగం 11.1% వృద్ధితో 11,11,111 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. దేశ తూర్పు ప్రాంతాన్ని కొత్త అభివృద్ధి రథంగా మారుస్తామని తెలిపారు. డెమోక్రసీ, డైవర్సిటీ మూల సూత్రాలుగా భారత్ ముందడుగు వేస్తుందన్నారు. 2047 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఆశావాహుల సృష్టితో ఆకాశమే హద్దుగా భారత్ ముందడుగు వేస్తుందన్నారు. కొత్త ప్రపంచంతో అనుసంధానమవుతూ భారత్ దిక్సూచిగా నిలబడుతోందని తెలిపారు.